ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తే ఒక వారం రోజులు అనుకుంటే అయ్యో వారం రోజులు ఎందుకు 3 రోజులు సరిపోదా అనుకుంటాం. పోనీ వెళ్ళాక అనుకోని పరిస్థితులు ఎదురయ్యి ఆ ట్రిప్ కాస్త ఎక్స్టెంట్ అయిందనుకోండి, ఇంకా టెన్షన్ షురూ అయ్యాయి. మనం ఉన్నది భూమి మీదే, తిరిగి పలానా రోజుకి ఇంటికి వస్తామన్న విషయం తెలుసు, అయినా కూడా టెన్షన్ పడిపోతాం. మరి అలాంటిది 2 ఆస్ట్రోనాట్స్ స్పేస్ లోకి వెళ్లి వారం రోజులు తిరిగి వచ్చేస్తామన్న ఉద్దేశంతో వెళ్లి అది కాస్త 10 రోజులకి ఎక్స్టెంట్ అయ్యి ఆ 10 రోజులు కాస్త నెలలు, ఏకంగా 9 నెలల 14 రోజులు స్పేస్ లోనే ఉండవలసి వచ్చింది. అందులో అది భూమి కాదండి, భూమికి పైన అంతరిక్షంలో. మరి వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుంది? అలాంటిదే నిజంగా జరిగింది. అదే సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ 2024 జూన్ 5వ తేదీన అయితే వెళ్లారు. ఒక వారం పాటు ఉండి తిరిగి వచ్చేయాలని. కానీ అనుకోని పరిస్థితులు ఎదురవడం వల్ల వాళ్ళ ట్రిప్ కాస్త ఎక్స్టెంట్ అయింది. అయితే అసలు వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్లారు, అసలు స్పేస్ స్టేషన్ అంటే ఏంటి, అంతరిక్షం అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా సింపుల్ భాషలో అయితే మీ ముందుకైతే పెట్టేస్తాను. మీ చేయాల్సిందల్లా ఒకటే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. మన భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లోయర్ ఆర్బిట్ ని స్పేస్ అంటారు. దీన్ని అంతరిక్షం అని కూడా చెప్తారనమాట. అయితే ఇక్కడికి ఎందుకు వెళ్తూ ఉంటారు ఈ వ్యోమగాములు గాని ఆస్ట్రోనాట్స్ కానీ ఎందుకు వెళ్తూ ఉంటారంటే, అక్కడికి వెళ్లి స్పేస్ స్టడీ చేయడం కోసం, అక్కడి నుంచి మన ఎర్త్ ని అబ్జర్వ్ చేయడం కోసం, అక్కడ చిన్న సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం కోసం అయితే తరచుగా ఎవరో ఒకరు ఆస్ట్రోనాట్స్ అయితే వెళ్తూ ఉంటారు. అయితే మనం ఎప్పుడైనా ట్రిప్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విల్లా గానీ ఒక ఇల్లు గానీ తీసుకుంటాం, ఒక 4-5 రోజులు బస్ చేయడానికి. సేమ్ అలాగే భూమి నుంచి వెళ్లిన ఆస్ట్రోనాట్స్ అక్కడ ఉండడానికి ఒక స్పేస్ స్టేషన్ అనేది నిర్మించుకున్నాం అనమాట. అయితే ఈ స్పేస్ స్టేషన్ ఎంత పెద్దగా ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది అన్న విషయానికి వస్తే, ఈ స్పేస్ స్టేషన్ అయితే ఒక అమెరికన్ ఫుట్బాల్ కోర్ట్ ఎంత ఉంటుందో అంత ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే చూడడానికి ఒక 5-6 బస్సులు వెళ్లి ఒకే చోట పార్క్ చేసినట్టు ఉంటది. అలాగే సోలార్ టన్నల్స్ ఉంటాయంట, ఇలా రెక్కల్లాగా అన్ని వైపులా సోలార్ టన్నల్స్ అనేవి ఉంటాయి. ఈ స్పేస్ స్టేషన్ ని ఒక్క దేశమే నిర్మించుకోలేదండి, దీని బోల్డ్ అంత ఖర్చు అయిందనమాట. అదంతా ఒక దేశమే ఎప్పటికీ భరించలేదు. అందుకని చాలా దేశాల ఇనిషియేటివ్ తో ఈ స్పేస్ స్టేషన్ అయితే నిర్మించుకున్నారనమాట. ముఖ్యంగా అమెరికా నుంచి నాసా, రాస్కాస్మోస్ ఫ్రమ్ రష్యా, అలాగే ఈఎస్ఏ ఫ్రమ్ యూరప్, కెనడా వాళ్ళు, అంతేకాదు జక్సా ఫ్రమ్ జపాన్, ఇవన్నీ మేజర్ కంట్రీస్ అనమాట. ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి మనకంటూ ఒక స్పేస్ స్టేషన్ ఉండాలి అని చెప్పేసి 1998 నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉంటే, ఇదంతా ఒక సంవత్సరంలోనో కొన్ని నెలల్లోనో అవ్వలేదు, కొన్ని సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలకు గానీ ఈ స్పేస్ స్టేషన్ కట్టడం అనేది పూర్తి అవ్వలేదన్నమాట. ఇక్కడ ఏంటంటే స్పేస్ స్టేషన్ కొన్ని టన్నులు బరువు ఉంటది. దాని స్పేస్ స్టేషన్ అంతా మనం భూమి మీద కట్టేసి రాకెట్ల రూపంలో పైకి తీసుకెళ్లలేం, ఎందుకంటే రాకెట్లు అంత బరువును మొయ్యలేవన్నమాట. అందుకని ఏం చేశారు, ఒక్కొక్క పార్ట్ ని స్పేస్ లోనే బిగించడం అయితే జరిగిందనమాట. అందుకోసమే ఇన్ని సంవత్సరాలు పట్టింది. మన స్పేస్ స్టేషన్ పూర్తవడానికి దాదాపు 10 నుంచి 11 సంవత్సరాలు అయితే పట్టింది. దానికి స్పేస్ స్టేషన్ అయితే కట్టేశారు. సో ఇక్కడికైతే తరచుగా ఆస్ట్రోనాట్స్ అయితే వెళ్తూ ఉండాలన్నమాట. ఈ స్పేస్ ట్రావెలింగ్ మొత్తాన్ని, అంతరిక్షాన్ని కానీ స్పేస్ ట్రావెలింగ్ మొత్తం కానీ మానిటర్ చేసే ఒక గవర్నమెంట్ సంస్థ అయితే ఉంది, అదే నాసా. అయితే ఎన్నని గవర్నమెంట్ సంస్థ చేస్తుంది, ఇవన్నీ చూసుకోవాలి, మళ్ళీ పైకి వెళ్ళడానికి రాకెట్లు అవి ఇవి అన్ని చూసుకోవాలంటే ప్రెషర్ ఎక్కువైపోయి ఏం చేసిందంటే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కి కాంట్రాక్ట్ ఇచ్చేసింది. అంటే ఇప్పుడు ఎలా అయితే గవర్నమెంట్ బస్సు, మనం ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోవాలంటే గవర్నమెంట్ బస్సులు ఉంటాయి, అలాగే ప్రైవేట్ బస్సులు ఉంటాయి. ప్రైవేట్ బస్సుల్లో కూడా లగ్జరీ, సూపర్ లగ్జరీ, అమరావతి అని, వోల్వో బస్సులు, ఇలా రకరకాల ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి. సో సేమ్ అలాగే ఈ గవర్నమెంట్ సంస్థ అయిన నాసా అన్ని మేము చేయలేకపోతున్నాము అని చెప్పేసి కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కి అయితే ఆఫర్ ఇచ్చింది. అదే స్పేస్ ఎక్స్ అలాగే బోయింగ్ అన్నమాట. ఈ 2 కంపెనీలకి కొంత పెద్ద మొత్తంలో డబ్బు అప్పగించేసి, మేమైతే డబ్బు ఇచ్చేస్తున్నాము, మీరు మాత్రం మాకు మంచి బండ్లు తయారు చేసి ఇవ్వాలన్నమాట. అంటే నేను వాడుక భాషలో చెప్తున్నాను, మంచి బండ్లు, మా ఆస్ట్రోనాట్స్ స్పేస్ లోకి సేఫ్టీగా వెళ్ళాలి, సేఫ్టీగా రావాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి బండ్లు అయితే తయారు చేసి ఇవ్వండి అని చెప్పేసి పెద్ద మొత్తంలో డబ్బు అయితే ఇచ్చింది. అప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళు ఈ బోయింగ్ అనమాట, స్పేస్ ఎక్స్ తెలుసు కదా ఎలన్ మస్క్ వాళ్ళది, అలాగే ఈ బోయింగ్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేసే సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా బోయింగ్ వాళ్ళే అనమాట. సో ఈ 2 కంపెనీలు తీసుకున్నాయి. అలాగే ఈ స్పేస్ ఎక్స్ తయారు చేసే బండ్లకేమో డ్రాగన్ క్యాప్సూల్ అని పేరు పెట్టుకుంది, అలాగే బోయింగ్ తయారు చేసే బండ్లకేమో స్టార్ లైనర్ అని పేరు పెట్టుకున్నారనమాట. ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళు ఆల్రెడీ 2020లో మేము బండి తయారు చేసేసాము అని చెప్పి ఒక కార్గో క్రూ, అంటే వీళ్ళు డ్రాగన్ క్యాప్సూల్లోనే కార్గో క్యాప్సూల్, క్రూ క్యాప్సూల్ అని 2 ఉంటాయి. అంటే కార్గో క్యాప్సూల్ అంటే ఓన్లీ స్పేస్ లో గూడ్స్ బండ్లు లాగనమాట, ఓన్లీ తిండి, డ్రెస్సులు, మెడిసిన్స్ ఇవన్నీ అవసరమైనవి మాత్రమే పంపించే వాటిని కార్గో క్యాప్సూల్ అంటారు. క్రూ క్యాప్సూల్ అంటే మనుషులు కూడా వెళ్తారనమాట, దాన్ని క్రూ క్యాప్సూల్.
అలాగా 2020లోనే స్పేస్ ఎక్స్ వాళ్ళు తయారు చేసాం మేము ఒక కార్గో క్యాప్సూల్ అని చెప్తే దాన్ని నాసా వాళ్ళు ప్రయోగించారు. అది సక్సెస్ఫుల్ గా పైకి వెళ్ళి తిరిగి వచ్చింది. అయితే మన బోయింగ్ వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. చేస్తున్నా మన తాజాగా 2024లోనే మేము తయారు చేసేసాము, ఇంక మీరు తీసుకొని ట్రై చేసుకోవచ్చు అని చెప్పింది. అంతే కదా, ఇప్పుడు మనం ఏదైనా కొత్త కారో బండో కొంటుంటే బాగా డ్రైవింగ్ ఇచ్చిన వాళ్ళ చేతికి ఇచ్చేసి అయ్యా ఒకసారి చూడు బ్రేకులు గట్రా అన్ని బాగున్నాయా లేదా అని చెప్తాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా జరిగిందనమాట. సో మేము బండి రెడీ చేసేసాము, మీరు తీసుకొని చెక్ చేసుకోవచ్చు అంటే నాసా వాళ్ళు ఇప్పుడు ట్రై చేయాలి కదా, దీన్ని తీసుకెళ్లి స్పేస్ లోకి వెళ్ళి రావాలి. కానీ కొత్త వాళ్ళని పంపిస్తే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మరి టెన్షన్ పడిపోతారు. సో మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పంపిస్తే ఏదైనా కొద్దో గొప్ప ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నించుంటారు అని చెప్పేసి మన సునీత విలియమ్స్ ని అలాగే బుచ్ విల్మోర్ అయితే పంపించారు. వీళ్ళతో పాటు ఇంకొక ఇద్దరిని కూడా పంపించారనమాట. సో ఈ నలుగురు కలిసి జూన్ 5, 2024 అయితే ఈ స్టార్ లైనర్, బోయింగ్ వాళ్ళు తయారు చేసిన స్టార్ లైనర్ ద్వారా స్పేస్ లోకి అయితే వెళ్లారు. వెళ్ళి అక్కడైతే వెళ్ళేసి అయితే స్పేస్ స్టేషన్ కి అటాచ్ అయింది ఇది. కానీ మళ్ళీ తిరిగి రావడానికి మాత్రం ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ రైజ్ అయింది. అదే క్లస్టర్ థ్రెషోల్డ్ లో ప్రాబ్లం వచ్చింది. అంతేకాదు హీలియం గ్యాస్ లీకేజ్ కూడా జరిగిందనమాట. అయితే బోయింగ్ వాళ్ళు మాత్రం ఇదేం పెద్ద సమస్య కాదు, చాలా చిన్నదే, వచ్చేయచ్చు, తిరిగి మీరు వచ్చేసేయండి అని చెప్పారు. కానీ నాసా వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే నాసా ఆల్రెడీ ఒక దెబ్బ తినే ఉంది. 2003లో కల్పనా చావ్లా స్పేస్ లోకి వెళ్లి ఇక అక్కడ కూడా సేమ్ ఇలాగే గ్యాస్ లీకేజ్ వచ్చింది. అయితే వీళ్ళు ఏం కాదు వచ్చేయచ్చు, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. ఆమె అక్కడి నుంచి బయలుదేరి ఫ్యూ సెకండ్స్ లో ఇంకా ఎర్త్ కి రీచ్ అయిపోతుంది అన్న క్షణంలో ఆ గ్యాస్ లీక్ అవడం వల్ల హాట్ ఎయిర్ అంతా లోపలికి వెళ్ళిపోయి బ్లాస్ట్ అయిపోయి కల్పనా చావ్లా గారు అయితే చనిపోవడం జరిగింది. సో ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాము, మళ్ళీ ఇంకెందుకు రిస్క్, ఏం కాదు మీరు అక్కడే ఉండండి, మేము ఒక 10 రోజుల్లో మళ్ళీ వేరే దాంట్లో వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాము అని చెప్పారు. అందుకే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు అయితే అక్కడ ఉండిపోయారు. ఈ 10 రోజులు కాస్త కొన్ని నెలలైంది. కొన్ని నెలలు కాస్త ఏకంగా 9 నెలల 14 రోజులు పట్టింది వాళ్ళు తిరిగి భూమి మీదకి రావడానికి. ఇంత టైం ఎందుకు పట్టింది, ఏమి ఇంకో బండ్లు రెడీగా ఉండవా, పంపించకూడదా అంటారు. కాదు, వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్లి రావడానికి బోయింగ్ సంస్థను నమ్మలేదు. స్పేస్ ఎక్స్ తో కొలాబరేట్ అయ్యి స్పేస్ ఎక్స్ వాళ్ళు మళ్ళీ కొత్తగా డ్రాగన్ క్యాప్సూల్ తయారు చేయడానికి అన్ని ప్రతిదీ చూసుకోవాలి కదా, మళ్ళీ అక్కడ పోయి ఇక్కడ రావాలి, ప్రాణాలతో చెలగాటం అంత ఈజీగా అయిపోదన్నమాట. స్టెప్ బై స్టెప్ మొత్తం వెరిఫై చేసుకుంటూ అది రెడీ చేయడానికి ఇట్లా 9 నెలల 14 రోజులు పట్టింది. అది తయారైపోయింది. అప్పుడు మళ్ళీ దాంట్లో వెళ్ళేసి ఇద్దరు కొత్త ఆస్ట్రోనాయిట్స్ వెళ్ళేసి క్షేమంగా మన సునీత విలియమ్స్ ని, బుచ్ విల్మోర్ ని తీసుకొని కొత్తగా వెళ్ళిన ఇద్దరు ఆస్ట్రోనాయిట్స్ స్పేస్ లోకి వెళ్లారు. తిరిగి అయితే భూమి మీద క్షేమంగానే వచ్చేసారు. ఇదంతా కూడా మనం సంతోషపడాల్సిన విషయమే. ఎందుకు అంటే మన ఇండియన్ కి చాలా ప్రౌడ్ అండి. సునీత విలియమ్స్ మన ఇండియన్ ఆరిజిన్ అనమాట, మన ఇండియన్ వారసత్వ సంపద ఆమె, మన ఇండియన్ ఆవిడ. ఎంత గొప్ప విషయం, పోయి ఇన్ని రోజులు స్పేస్ లో ఉండి తిరిగి వచ్చిందంటే చాలా గొప్ప విషయమే. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు స్పేస్ స్టేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు అక్కడ ఏం తింటారు, ఎలా నిద్రపోతారు. అసలు చాలా మంది అనుకుంటూ ఉంటారు అక్కడ ఏం పని ఉంటుంది, బోర్ కొడుతుంటుంది, తిని కూర్చోవడమే కదా అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారు. బట్ అసలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి 5 నిమిషాలు కూడా టైం ఉండదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. అసలు స్పేస్ స్టేషన్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. పెద్ద ఎక్కువ మంది ఉండరు, మాక్సిమం ఒక 10 నుంచి 15 మంది ఆస్ట్రోనాయిట్స్ మాత్రమే ఉంటారు. ఈ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వెళ్ళినప్పుడు అయితే అమెరికా నుంచి ఒక 4, రష్యా నుంచి ఒక 2, అలాగే మన ఇండియా నుంచి 2 వీళ్ళు ఉన్నారనమాట. ఇంకేముంది, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా టైం స్పెండ్ చేయొచ్చు కదా అనుకుంటారు. కానీ అసలు ఉండదు. వాళ్ళకి స్పేస్ స్టేషన్ లో చాలా పనులు ఉంటాయి. అసలు వాళ్ళు అక్కడ ఏమేం పనులు చేస్తారనుకుంటున్నారా? స్పేస్ స్టేషన్ లో ఉన్న మెషిన్స్ అని ఏమైనా ఇబ్బంది ఉంటే అవన్నీ ప్రాపర్ గా సెట్ చేయాలి. అంతేకాదు కొత్త సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, స్పేస్ వాక్స్ చేస్తారు. స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేస్తూ అసలు భూమి ఎలా ఉంది, స్పేస్ ఎలా ఉంది అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇలా చాలా పనులు ఉంటాయి అన్నమాట. అయితే ఇంతకీ వీళ్ళు అక్కడ ఏం తిండి తింటారు, ఇన్ని రోజులు ఉన్నారు కదా, తిండి తిప్పలు ఇవన్నీ ఎట్లా ఏం చేస్తుంటారు అని చాలా మందికి డౌటే ఉంటది. అసలు ఇక్కడ స్పేస్ స్టేషన్ లో గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి 0 అన్నమాట. మనం భూమి మీద అంటే నించుంటాం, కూర్చుంటే పడుకుంటాం. కానీ స్పేస్ స్టేషన్ లో అలా ఉండదు, ఎప్పుడు గాల్లో తేలుతూనే ఉంటారనమాట. అయితే వీళ్ళు ఏం తింటారు, ఏమి తీసినా, తినే ఆహారం తీసినా, ఇప్పుడు మన కూరలో అన్నాలు లాంటివి తీసారనుకో, ఇలా నోట్లో పెట్టుకునే టైంకి గాల్లో ఎగిరిపోద్ది. అది పట్టుకోవడానికి వీళ్ళు మళ్ళీ పెద్ద జంపులు జిమ్మికులు చేయాల్సి వస్తుంది. అందుకని వీళ్ళు ఇక్కడ ఎక్కువగా ప్యాకెట్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారనమాట. అది కూడా డీహైడ్రేట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి కావాల్సినప్పుడు ఆ నీళ్లు పట్టుకుంటూ కొంచెం అట్లా తేమ తగలి దాన్నే తింటారు. అది అలాంటి ఫుడ్డే తినాలి. మరి ఇకపోతే అసలు నీళ్లు ఏం చేస్తారు అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పేస్ స్టేషన్ లో ఉన్న ఆస్ట్రోనాట్స్ వాళ్ళ యూరిన్ ని చెమటిని రీసైక్లింగ్ చేసి మంచినీటిగా మార్చే మిషన్లు అన్ని కూడా అడబెట్టేశారు.
అంటే వాళ్ళ యూరిన్ ని చెమటనే వీళ్ళు తాగుతారనమాట. అయితే ఈ కాలంలో ఈ మిషన్ కూడా కొంచెం ప్రాబ్లం రావడంతో పెద్ద మోతాదులో యూరిన్ అన్ని స్టోర్ చేసి పెట్టారంట. ఇది కూడా బాగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇలాంటి పనులన్నీ కూడా ఎవరు చేస్తారు? ఆస్ట్రోనాట్సే చేస్తారు. మరి వీళ్ళకి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అంటే ఊరికేనా వీళ్ళందరినీ కొన్ని సంవత్సరాల నుంచి ట్రైన్ చేస్తారు. స్పేస్ స్టేషన్ లో ప్రతి ఒక్క మిషన్ ఎలా అమర్చాలి, ఇబ్బంది వస్తే ఎలా బాగు చేయాలి అని ఇలాంటి ట్రైనింగ్లు అన్ని ఇచ్చేసి ఉంటారు వాళ్ళకి. కాబట్టి వాటిలో మంచి నైపుణ్యం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే పంపిస్తారనమాట పైకి. సో ఏం తింటారు, ఏం తాగుతారు. ఇక నిద్రపోయే విషయానికి వస్తే మనలాగా బెడ్లు సోఫాలు అవన్నీ అక్కడ ఉండవు. ఒక చిన్న రౌండ్ గా ఒక డబ్బా లాగా ఉంటది. ఆ డబ్బాల్లో దాన్ని మాడ్యూల్స్ అంటారనమాట. ఈ మాడ్యూల్లోనే ఒక స్లీపింగ్ బ్యాగ్ ఉంటుంది. నిద్రపోయేటప్పుడు ఆ స్లీపింగ్ బ్యాగ్ వేసుకోవాలి, లేకపోతే ఎగురుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఆ స్లీపింగ్ బ్యాగ్ వేసుకుంటారు. ఆ మాడ్యూల్లోనే ల్యాప్టాప్లు, ఫోన్లు అవన్నీ కూడా ఫిక్స్ చేసి ఉంటారు. ఇక ఒక చిన్న బ్యాగులు కూడా ఉంటాయి. ఇల్లు ఏమైనా పుస్తకాలు అవి ఏమన్నా ఎత్తుకోపోతే వాటిలో జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఇట్లా ఉంటుంది. ఆ స్లీపింగ్ బ్యాగ్ వేసుకొని నిద్రపోతారు. ఎక్కువసేపు నిద్రపోరు, మళ్ళీ తెల్లజామునే లేసేస్తారనమాట. ఎందుకంటే ఈ స్పేస్ స్టేషన్ లో ఉండడం వల్ల అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కదా, అందుకని వీళ్ళ ఎముకలు గాని మజిల్స్ గాని పటుత్వం కోల్పోతుంది అనమాట, బలాన్ని కోల్పోతాయి. అందుకని వీళ్ళు దృఢంగా ఉండాలంటే ఎక్కువ శాతం జిమ్ములు ఎక్సర్సైజ్ చేయాలి. మరి అక్కడ జిమ్ ఉందా అంటే అరే ఎందుకు లేదండి, వెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న జిమ్ ఎక్విప్మెంట్ మొత్తం అక్కడ పెట్టేశారు. థ్రెడ్ మిల్స్ ఉంటాయి, అలాగే కార్గో సైకిల్ ఉంటది, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి రోజుకు 2 గంటల పాటైనా మినిమం ఎక్సర్సైజ్లు జిమ్లు చేస్తే గానీ అక్కడ తట్టుకొని నిలబడలేరు. మరి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు చేశారంటే చేశారు. మన సోషల్ మీడియాలో కూడా చాలా ఫోటోలు వీడియోలు కూడా పెట్టారు కదా, మనందరం చూసే ఉన్నాం. ఇకపోతే బాత్రూమ్ సంగతి అనమాట. ఇక్కడ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి మనం కూర్చుంటాము, అలా కిందకి వెళ్ళిపోతాయి. కానీ అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదు కదా, పొరపాటును కూర్చున్నాను అది కూడా లేసి గాల్లో ఎగరదంట. మరి ఎలా అంటే ఇక్కడ యూరిన్కి వెళ్ళడానికి కానీ బాత్రూమ్కి వెళ్ళడానికి కానీ సక్షన్ యూజ్ చేస్తారనమాట. సో ఆ ప్రెషర్ వల్ల అది అలా వెళ్ళిపోతూ ఉంటది. ఇకపోతే ఈ రోజుల్లో మగవాళ్లతో పోటీగా మహిళలు కూడా ఏ మాత్రం తక్కువ కాదంటే మహిళలు కూడా స్పేస్ స్టేషన్ కి వెళ్తున్నారు కదా. ఒక్కోసారి వారం అనుకుంటే వెళ్తే ఇప్పుడు చూసాం కదా కొన్ని నెలల వరకు ఎక్స్టెండ్ అయింది. మరి అక్కడ లేడీస్ కున్న ప్రాబ్లం పీరియడ్స్ అది వస్తే ఏం చేస్తారు? వస్తాయండి. కొంతమంది అనుకుంటారు అక్కడ గురుత్వాకర్షణ శక్తి అది ఇది ఉండదు కదా, ఈ బ్లడ్ బ్లీడింగ్ ఇదంతా ఉండదేమో అనుకుంటారు. కానీ స్పేస్ గైనకాలజిస్టులు అందరూ చెప్పింది ఏంటి అంటే యాజ్ యూజువల్ భూమి మీద ఎలా అయితే పీరియడ్స్ వస్తాయో మహిళలకి అక్కడ స్పేస్ లో కూడా అలానే పీరియడ్స్ వస్తాయి, అలాగే బ్లీడింగ్ కూడా అవుతుంది అని చెప్పారు. మరి ఎలా చేస్తారు అంటే సేమ్ యాజ్ యూజువల్ శానిటరీ ప్యాడ్స్ అవన్నీ యూజ్ చేస్తారు. కానీ చాలా వరకు ఈ లేడీ ఆస్ట్రోనాయిట్స్ ఏంటంటే ఎందుకు ఈ రిస్క్ అంతా, అక్కడికి వెళ్ళేసి శానిటరీ ప్యాడ్స్ పెట్టుకోవాలి, మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి వాటర్, అసలే వాటర్ కొరత, మరి ఇదంతా ఎక్కడ ఎలా చేస్తారు అందుకని చెప్పేసి చాలా వరకు ఈ పీరియడ్స్ ని పోస్ట్ పోన్ చేసే టాబ్లెట్స్ ఉంటాయి కదా, హార్మోన్స్, ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ వేసుకుంటారు. మళ్ళీ ఇవన్నీ వేసుకోవడం వల్ల ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటది కదా అనుకుంటారేమో, బట్ వాటి వల్ల ఏం పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాదు ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ పెరగడం వల్ల ఈ ఎముకలు ఇవన్నీ డెన్సిటీ కోల్పోతాయి, వీక్ అయిపోతాయని చెప్పుకుంటున్నాం కదా. సో అది పెద్దగా ఇదవ్వకుండా ఉంటుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది యూజే అని చెప్పేసి ఈ టాబ్లెట్స్ అయితే అడ్వైస్ చేస్తారనమాట. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కూడా అవే వేసుకుంటారు. ఎందుకు మళ్ళీ అక్కడ హైజీన్ మెయింటైన్ చేయాలి, ఇవి యూజ్ చేసిన శానిటరీ ప్యాడ్స్ అన్ని ఏం చేయాలి, ఇదంతా తలనొప్పి ఎందుకు అని చెప్పేసి ఆ టాబ్లెట్స్ వేసుకుంటారు. ఇలా స్నానము, అలాగే వీళ్ళు వేసుకునే బట్టలు, ఇప్పిన బట్టలు ఏం చేస్తారు ఈ విషయానికి వస్తే, స్నానం గట్రా చేసేది ఉండదు. ఆడ నీళ్లు కూడా జెల్ రూపంలోనే ఉంటది అనమాట. ఆ జెల్ ని కొంచెం వెట్ వైప్స్ మీద వేసుకుని అట్టా తుడుచుకోవడమే, అంతేగాని స్నానాలు గట్రా ఉండవు. ఇకపోతే బట్టల విషయం అంటారా, జిమ్ చేసే బట్టలు అయితే మాత్రం మసిగుడ్డలు అయిపోతాయి. వీటి ఏంటంటే కార్గో క్యాప్సూల్ లోనే కార్గో వెహికల్ లో పెట్టి అటా స్పేస్ లోకి ఇస్తే అది మండిపోయి ఆడే అంతా కాలిపోతాయి అనమాట. ఇక మామూలు బట్టలు ఉంటాయి కదా, అవి మాత్రం ఒక్కొక్క జత 3 నెలలు వేస్తారు. మనలాగా రోజుకు ఒకటి వేసి ఇప్పుకోవడానికి ఉండదు, ఒక్కొక్క జత 3 నెలలు వేస్తారనమాట. పెద్ద మాసిపోవు, అవి బాగానే ఉంటాయి కాబట్టి. మళ్ళీ కొంతమందికి ఇలాంటి డౌట్ ఉండొచ్చు, ఒకవేళ వెళ్ళేటప్పుడు మెడిసిన్స్ అవి ఇవి అంటే ఇన్ని రోజులు ఉంటాం వాళ్ళకి తెలియదు కదా, సో వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకేమైనా వస్తువులు అవి ఇవి అవసరం అయితే ఎలా అంటే అప్పుడే మన కార్గో క్యాప్సూల్స్ ఈ వెహికల్స్ వస్తాయన్నమాట. అంటే గూడ్స్ బండి లాగా వాళ్ళకి కావాల్సిన తిండి తిప్పలు అలాగే మందులు ఇలా బట్టలు ఇవన్నీ అందులో పెట్టి పైకి పంపిస్తారు. 3 నెలలకు ఒకసారి ఇలా కార్గో వెహికల్ ఒకటి పోతా ఉంటది అనమాట, ఆడిపోయి ఆడిచ్చేసి వస్తా ఉంటది. అయితే ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళు స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్స్ కూడా చేస్తారనమాట. ఒక తాడ్లా కూడా కట్టేసుకుంటారు, మంచి సూటు తలకి ఇవన్నీ పెట్టేసుకుని బయటకు వచ్చి స్పేస్ వాక్స్ చేస్తారనమాట. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళంటే అబ్జర్వ్ చేస్తారు, భూమి ఎలా ఉంది, బయట అంతా ఏం జరుగుతుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే కొంతమందికి స్పేస్ స్టేషన్ లో అసలు ఎలాంటి స్మెల్ వస్తుంది అని ఒక డౌట్ కూడా ఉండొచ్చు. ఎప్పుడైతే వీళ్ళు స్పేస్ వాక్ చేయడానికి బయటకు వస్తారో ఈ వాళ్ళు వేసుకున్న సూటు ఇవన్నీ నుంచి
కొన్ని రేడియేషన్ ద్వారా కొన్ని ఫ్రీ రాడికల్స్ అయితే రిలీజ్ అవుతాయి అనమాట. ఇవి ఆ స్పేస్ లో ఉండే అట్మాస్ఫియర్ తో వాటితో కలిసి ఒక రకమైన మెటాలిక్ స్మెల్, ఒక లోహపు వాసన అయితే వస్తది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ వీళ్ళంతా అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా అలవాటు అయిపోతుంది. వాళ్ళేం పెద్ద ఇదిగా అయితే ఫీల్ అవ్వరు. ఇంత బిజీగా ఉంటారు అసలు వాళ్ళకు ఒక 5 నిమిషాలు కూడా టైం దొరకదు అనమాట. వాళ్ళ కోసం స్పెషల్ ల్యాప్టాప్స్, వాట్సాప్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పటికప్పటికి భూమి మీద ఈ స్పేస్ నాసా వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటారు. అంతే కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎప్పుడు వస్తారు, అక్కడంతా ఎలా ఉంది, అది ఇది అని చెప్పి కుటుంబ సభ్యులు అడుగుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ చూసింది వాళ్ళ ఫీలింగ్ అంతా కూడా చెప్తూ ఉంటారు అనమాట. అంతేకాదు వీళ్ళకి టైం దొరికినప్పుడల్లా చేసే పని ఏంటంటే ఆ స్పేస్ స్టేషన్ కిటికీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. అసలు భూమి ఎంత అందంగా ఉంది, భూమిలో ఎలా తిరుగుతుంది, ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారంట. మనకైతే ఇక్కడ 24 గంటలు ఒక సూర్యోదయం, ఒక సూర్యాస్తమయం కదా. వాళ్ళ కాడ రోజుకి 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తారంట. అంటే ఈ స్పేస్ స్టేషన్ అట్లా తిరగతా ఉంటది. 45 నిమిషాలకు ఒకసారి సూర్యాస్తమయం చూస్తారు, సూర్యోదయం చూస్తారు. ఇలాంటి చాలా చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి జీవనం 14 రోజులు గడపాలంటే ఎంత విల్ పవర్ ఉండాలి, ఎంత ధైర్యం ఉంటేనే గానీ ఇవన్నీ జరగవు. ఆల్రెడీ జరిగింది. చాలా సేఫ్ గా సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్లు అయితే భూమి మీదకి అయితే రావడం జరిగింది. అయితే ఇన్ని నెలలు అక్కడ గడిపొచ్చారు కదా, రాగానే ఏం చేస్తారని డౌట్లు కూడా ఉంటాయన్నమాట. సో వాళ్ళు వచ్చారు. గల్ఫ్ మెక్సికోలో అయితే సముద్ర తీరంలో అయితే దిగారు. వాళ్ళని తీసుకొని షిప్ ద్వారా బయటకు వచ్చారు. ఫస్ట్ రాగానే హెల్త్ చెకప్స్ ఇవన్నీ చేస్తారనమాట. వచ్చిన తర్వాత వీళ్ళని ఇలానే కట్టేసి ఉంచుతారు. ఎందుకంటే ఇన్ని నెలల పాటు గురుత్వాకర్షణ శక్తి లేని ప్లేస్ లో ఉండడం వల్ల వాళ్ళకి తేలాడుతున్న ఫీలింగే ఉంటది. అదే ఫీలింగ్ ఇక్కడ కూడా అనిపిస్తుంది అనమాట. మనం ఒక 3-4 రోజులు ఒక ట్రైన్ లో కూర్చొని ప్రయాణం చేసామనుకోండి, గుడుగుడు గంట దిగిన రోజు కూడా మనకు కట్టే పోతున్న ఫీలింగే ఉంటది. వాళ్ళకి కూడా సేమ్ అలాగే ఉంటది కాబట్టి సో వాళ్ళని కొన్ని రోజులు కూర్చున్నా నించున్నా కట్టేసే ఉంచుతారు. ఇకపోతే వాళ్ళ హెల్త్ చెకప్స్ అన్ని చేసిన తర్వాత ఎక్కువసేపు స్విమ్మింగ్ పూల్ లోనే ఉంచడానికి ప్రయత్నిస్తారనమాట. ఎందుకు అంటే స్విమ్మింగ్ పూల్ అయితే వాటర్ కాబట్టి తేలాడుతున్న ఫీలింగ్ ఉంటది. సో వీళ్ళు దాన్ని అంతా క్రాస్ చేసుకుని మళ్ళీ మనం అట్మాస్ఫియర్ సెట్ అవడానికి మినిమం ఒక 3 months అయినా పడుతుంది. ప్రస్తుతం సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ కూడా అదే. మరి వీళ్ళకి ఇంత చేసినందుకు ఎంత డబ్బులు ఇస్తారు, ఎంత శాలరీ ఇస్తారని ఒక చిన్న ఇది కూడా ఉంటుంది తెలుసుకోవాలని. ఈ సునీత విలియమ్స్ కి అయితే రోజుకి 1.5 రోజు 1.5 ఇస్తారనమాట. మరి ఊరికే ఇయ్యరు కదండి, ప్రాణాలతో చెలగాటం. ఎక్కడో స్పేస్ స్టేషన్ లో ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పలేము. అసలు ఉంటారా పోతారా కూడా చెప్పలేము. అంత రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి రోజుకి 1.5 కోటి ఇస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్, నాకు తెలిసిన విషయాలన్నీ మీతో అయితే షేర్ చేసుకున్నాను. మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.